కాకినాడ జిల్లా కాదులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన తమ ఇలవేలిపోయిన శ్రీ ధనమతల్లి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల సమయంలో ప్రవేశానికి సంప్రదాయంగా పూజా సామగ్రిని తీసుకువెళ్లేందుకు సంబంధిత అధికారులు అవకాశం కల్పించాలని గొల్లపాలెం అగ్నికుల క్షత్రియ సంఘం అమ్మవారి భక్తులు కోరారు. శ్రీ ధనమతల్లి జాతర నేపథ్యంలో ఆలయ ప్రవేశానికి నిరాకరించడంతో తమ కాలనీలోనే ప్రతిష్ఠించిన అమ్మవారి ప్రతిమకు అగ్నికుల క్షత్రియులు 15 రోజుల పాటు గరగలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ సంఘం పెద్దలు, మహిళా భక్తులు మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలంలో చెక్క బొమ్మగా దర్శనమిచ్చిన అమ్మవారిని చేపలు విక్రయించిన డబ్బులతోనే సంఘం సమక్షంలో శ్రీ ధనమతల్లి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాల కోసం తమ సంఘంలోని ఇద్దరిని నియమించడం జరిగిందన్నారు. ఏటా నిర్వహించే అమ్మవారి జాతర మహోత్సవానికి తమ సంఘం నుంచే సంప్రదాయంగా పూజా సామగ్రి తీసుకువెళ్లేవారన్నారు. తమను ఆలయ ప్రవేశానికి నిరాకరించడంతో గత 20 ఏళ్లుగా ఆయురారోగ్యాలతో పాటు అభివృద్ధి కుంటిపడిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి తమందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలని అగ్నికుల క్షత్రియ సంఘం పెద్దలు, మహిళా భక్తులు విజ్ఞప్తి చేశారు. మా గొల్లపాలెం గ్రామంలో సంవత్సరానికి ఒక్కసారి ధనమ్మ తల్లి ఉత్సవం చేయడం జరుగుతుంది. ఆ ఉత్సవం పూర్వం నుంచి కూడా పూర్వీకుల నుంచి వస్తున్న ఒక ఆచార ప్రకారంగా ఒక అగ్నికుల క్షత్రియ సంఘమే ఈ ధనమ్మ తల్లి ఉత్సవం చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే పూర్వం ఈ ధనమ్మ తల్లి అన్నది వెలసడం, అది మా కులపోళ్ళు వేటలకు వెళ్తే ఏటల్లో ఒక చెక్క బొమ్మ ప్రతి ఏటలోని కూడా పడడం, చెక్క బొమ్మ కాదని ఈ బొమ్మను పక్కకి విసిరేసి పడేసేవారు. మరలా మరుసటి రోజు ఏటకి వెళ్ళినా కానీ మళ్ళీ ఏ చోటుకి వెళ్ళినా అదే చోట్లో ఇదే చెక్క బొమ్మ పడడం. సరే, ఇలాగా కొన్ని పర్యాలు జరగడం జరిగింది. మా పూర్వీకులు ఏం చేశారంటే పెద్దలు చెప్పే మాటల ప్రకారంగా మా వరకు తెలుసున్న విషయం, ఈ చెక్క బొమ్మని తీసుకొచ్చి ఇప్పుడున్న యాస్టేజ్గా ధనమ్మ తల్లి ఉత్సవం ఎక్కడైతే చేస్తున్నారో అదే ప్లేస్లో ఈ చెక్క బొమ్మ మా వాళ్ళు పెట్టడం, అక్కడి నుంచి అలాగే ఎవరి మీద పోనీ ఇలాగ నాకు ఇక్కడ గుడి కట్టండి, నేను ఇక్కడ వెలిసాను నేను చెప్పడం. దాన్ని ఆ టైంలో రూపాయి లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో పైసా కూడేసి ఒక అగ్నికుల క్షత్రియ సంఘంలోనే సందాలు వసూలు చేసుకుని ఆ చిన్నారి పన్నార గుడి అలాగా కట్టడం జరిగింది. ఆ గుడి కట్టారు కాబట్టి ఆ గుడికి ఒక పూజారి కావాలి కాబట్టి, ధూపదీప నైవేద్యాలు చెల్లించాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా కులపోళ్ళనే ఒక పూజారిని పెట్టడం జరిగింది. ఆ పూజారి పూర్వం దగ్గర ఎప్పుడో మాకు తెలుసున్నంత మట్టుకి చెప్పుకోవడం ఒక 200-250 సంవత్సరాలు బట్టి కిందట చరిత్ర ఇది విషయం మాకు తెలుసున్నది. ఆ పూజారి అలాగే వాళ్ళు కూడా కుటుంబీకులు వంశీకులు పెరగడం వాళ్ళ పూజారులు కొడుకులు ఇలా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇది గత కొంతకాలం బట్టి కూడా వాళ్ళు పూజారులు మరి ఉత్సవం చేయాలంటే డబ్బు కావాలి కనుక సంఘం మరి అబ్బాయి నువ్వేంటి ఇప్పుడు ఉన్నటువంటి పూజారులని సంఘం అడగడం, సంఘ పెద్దలుగా అడగడం, అయితే తులమ పొలం వాళ్ళు ఇవ్వడం, దాంట్లో వేసి పైకొచ్చు ఈ సంబరం చేయడం. ఒకవేళ అంతకే డబ్బులు సరిపోతే ఇంటికి ఇప్పుడు వచ్చే ప్రోగ్రాలకి ఒక గరగాడి ఆసాదులు కానీ ఒక ప్రోగ్రాలు పద్ధతిగా పెట్టుకుండి చేసుకుంటే ఆడు మనకి చెప్పటి జాతరలో ఉంటాడనండి. అగ్రిమెంట్ రాయించుకున్నారు 200 రూపాయల టంప్ మీద. అగ్రిమెంట్ రాయించుకునండి. ఆదం కిట్టముద్దునేమండి మత్స్యకారులు దాంట్లో చేర్చండి. ఆదం లక్ష్మణ్ని ఇందులో పెట్టారండి, పోదరతనంగా పెట్టారు. పోదరతనం పెడితే అప్పటి నుంచి అగ్రిమెంట్ రాసిందండి బాగానే ఉన్నారండి. అగ్రిమెంట్ అయిపోయాకండి, ఇది కొన్నాళ్ళు అయిపోయాకండి, మళ్ళీ గొడవకి వెళ్ళండి. కొంగుడుదానం కోర్టులో కేసు వేసారండి. కొంగుడుదానం
అదే ఎవరితోటి మా పెద్దలతో వేయించారండి బయట వెళ్దండి. కొంగుడుదనం కేసేస్తే మాకు వచ్చి వాళ్ళ కొంగుడు గ్రామతులు వచ్చారండి. వచ్చి ఇలా సంగతే మా మీద మీరు కేసేత్తబెట్టి అని అడిగారండి. అడిగితే ఏంటి అండి వీళ్ళు అన్నారండి, మేము వేయలేదన్నారు మా గ్రామ పెద్దలండి. వేయలేదంటే కోర్టులోకి వెళ్తే వేసి ఉన్నాయండి. ఎరా ఎందుకు పెట్టారు సంతకాలంటే, అబ్బాయి నాకు ఏమి లేదు సంతకం పెట్టమన్నారు, నిప్పించారు అందుకు పెట్టేసాను అన్నారండి. వాళ్ళు అగ్నికుల శక్తులు అండి. అయితే పూర్వం నుంచి కూడా సంబరం మేమే చేసేవాళ్ళం. ఇక్కడ ఒకవేళ చేసినప్పుడు కూడా ఒకవేళ ఇటు పదాలు ఏ రూపాయలు లేకపోయినా సరే మేము అందరం కూడా సంతాలు చేసుకుని సంబరం జరిపించిన మేము అందరూ కూడా అండి. అలాగే పూర్వం చాలా సంవత్సరం చేసి వచ్చామండి. ఈ రోజున వాళ్ళు గుడి మాదని వాళ్ళు ఏమో యాక్సిడెంట్ మా మీద దెబ్బలాడుకు వచ్చి కోర్టు వరకు వెళ్ళాము సార్. కోర్టుకి వెళ్ళినా సరే గుడి మాదని అని అంటున్నారు తప్ప మా గుడి మాత్రం మా నాయకు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నామండి. అదండి చెప్పండి. మా గొల్లపాల ధనమ్మ తల్లి మా సంబరాలు ఎలా చేసేది అన్నది చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసున్నదే. మేము ఎంత బాగా ఎంత వైభవంగా ఎంత ఆనందంగా చేసేది అన్నది కూడా చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసున్నదే. కానీ ప్రతి సంవత్సరంలాగా మేము చేస్తుంటే మాకు మేము మా పేటలో మా ధనమ్మ తల్లికి పూజారులుగా మేము ఇద్దరు పెట్టుకోవడం జరిగిందండి. ఆదం లక్ష్మణస్వామి, ఆదం కిట్టమూర్తి వాళ్ళిద్దరిని మేము పూజారులుగా పెట్టుకున్నాం. పూజారులుగా పెట్టుకుంటే ప్రతి సంవత్సరంలాగే మేము మా తల్లిని ఆనందంగా ఆడబడుసులు పుట్టింటి ఆడబడుసులతో మేము మా తల్లిని మేము మా గుడి దగ్గరికి మేము తీసుకెళ్తున్నామండి. ఒక మన ఇంటి ఆ పిల్లకి పెళ్లి జరిగినప్పుడు పుట్టినసారి అలా ఎట్టుకెళ్తాం. అలాగే మేము ఇక్కడ సంబరాలు చేసి మా ధనమ్మ తల్లికి ఇక్కడి నుంచి మా ఆచారం ప్రకారంగా గోవతాడి చల్లకొండ ఇవన్నిటితో గట్రా మా పుట్టింటి ఆడబడుసులతో సెలవుడి వడపప్పు జాకెట్ ముక్క పసుపు ముక్కలతో అన్నిటితో మా తల్లి దగ్గరికి మేము వెళ్ళిపోయామండి. వెళ్ళినప్పుడు మేము మా ఆచార ప్రకారంగా నిబంధనల ప్రకారంగా మా తల్లికి ఇక్కడి నుంచి గోవతాడు చల్లకొండ ఇవన్నీ కట్టి మేము పట్టుకెళ్ళి మా తల్లి దగ్గరికి వెళ్తామండి. మేము పట్టుకుని అక్కడికి వెళ్తున్నాం. మేము వెళ్తుంటే మీకు ఎటువంటి సంబంధం లేదు, మీకు గుడి రావద్దని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వెళ్తుంటే కేసులు పెట్టి ఇరికించాడు. అలాగే ఇంతకు ముందు ఒక 28 మందిని మమ్మల్ని కేసులు పెట్టి ఇరికించారు సార్. ఆదం వెంకటేశ్వర, ఆదం ధర్మారావు అండి. 28 మంది మేము ఇప్పుడు కేసులు తిరిగామండి. 14 సంవత్సరాలు తిరిగిన తర్వాత కేసు తప్పుడు కేసులు జాకెట్లు ఇలా చీరలు తీసేసి జాకెట్లు చింపేసుకుంటే గుళ్ళో పడుకుండి మమ్మల్ని రేపులు చేసేసారు. మాకు దొంగతనం మర్డర్ కేసు ఇవన్నీ కేసులన్నీ పెట్టి మమ్మల్ని 20 మందిని ఇరికించేశారు సార్. ఇరికించేసిన దాని మీద అక్కడికి వెళ్తుంటే ఇలా ఇరికించేస్తామని చెప్పి మేము అక్కడికి ఆగిపోవడం జరిగింది సార్. ఇప్పటికే కాట మేము ఇక్కడి నుంచి పట్టుకెళ్ళవలసిన లంచాలన్నీ మా తల్లి కట్టుకెళ్ళవ్వాలి. అలాగే మేము ఇలా వెళ్తుంటే మమ్మల్ని ఇరికించేస్తామని చెప్పి మేము అటువంటి ఇక్కడ ఏమి పట్టుకెళ్తలేదు. పట్టుకెళ్ళకి ఎలా మా పేడంతా వెనకబడిపోతున్నాడు. అందరికి ఆరోగ్యాలు బాగాలేదు. అది ఎవరి మటుకు వాళ్ళు వెనకబడిపోన్నారండి. అక్కడ వెళ్తుంటే మా మీద లేని పనులకి కేసులు పెట్టేస్తున్నాడు. కానీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గొల్లపాల అగ్నికుల సిద్ధిపేటలో వాళ్ళన్న మా అగ్నికుల సిద్ధులు సంబరం ఎలా చేశారు, ఎంత వైభవంగా చేశారో అందరికీ చుట్టుపక్కల అందరికీ తెలిసి ఉన్నదే. కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ జరగలేదు. ఇప్పటికైనా సరే మా తల్లిని మాకు ఒప్పించాలి. ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ విషయంలో మేము ముందుకు వెళ్ళకపోతున్నాం. ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎదురుండి నడిపించి మేము వేసి ప్రతి అడిగి కాదులూరు మండలం గొల్లపాల అని అగ్నికోలి శత్రువులు గ్యామ్మ ప్రజలండి. ధనం తల్లి గ్యామ్మ అందరికి సంబంధించిన తల్లి అండి. అలాగే పళ్ళుం పట్టుకుండి ఉండమనేసి మేము ఇచ్చామండి ఆర్డర్. ఇస్తే వాళ్ళు ఇప్పుడు మాది గుడి అని తిరగబడుతున్నారండి. ఈ ధనం తల్లి వనవాడోళ్ళు చెంచినాయుడు మిట్టు మీద పాను పేసేవారండి. మేమందరూ ఏకం చేసి ఈ పానుపు ఆ ధనం తల్లి వెళ్ళేటప్పుడు మేము అందరం ఏడ్చేవాళ్ళు అండి. మా పుట్టింటి ఆడబడుచు అండి. అలాగే మా పుట్టింటి పిల్లల్ని కట్ట రప్పించలేదండి. వాళ్ళు వదిలేశారని మేము కట్ట వదలలేదండి. అవి మేము అలాగే సంబరాలు సాగుతున్నామండి. మీరందరూ కట్ట మా ధనం తల్లి మా గ్రామంలోకి వచ్చేలాగా ఎప్పుడు మామూలుగా వచ్చేలాగా చెయ్యండి. గొల్లపాల అగ్నికుల శత్రుల సంఘానికి సమర్థించిన గుడి సార్ అది. మా తాత ముత్తాతలు అయితే నాకు తెలీదు, మా నాన్న తరం నుంచి మాకు తెలుసు. ఇక్కడ సంబరం జరుగుతుంటే బండి మీద యాసాలు వేయటం కానీ సంబరాలు బాగా చేయించడం కానీ అన్ని కూడా బాగా జరిగాయి. ఇక్కడ జాగరణ జరిగితే మొత్తం ఊరంతా ఇక్కడే ఉండేవాళ్ళు. మేము మా అగ్నికుల శత్రులు ఏంటి వేరే క్యాస్ట్ అందరూ వచ్చేవారు సంబరం అని. కానీ సార్ అది సంఘానికి సంబంధించింది సార్. సంఘం అంటే చెట్టు లాంటిది, కానీ ఒక్కడ సాధించి ఒక్కడే తీసుకుంటున్నాడు. కానీ మాకు రక్తం నిజంగా మరుగుతుంది సార్. ఈ రోజున మేము ఈ చీరలతో ఉన్నామంటే కారణం పట్టు చీరలతో సరదాగా పువ్వులతో అందంగా ఉండేవాళ్ళు మేము, తెలుసా సార్. కానీ ఈ రోజున మాత్రం ఆడు లాక్కుండి మమ్మల్ని అందరూ ఏడిపిస్తున్నాడు. కానీ డబ్బులు లేని టైంలోనే మేము చాలా సరదాలుగా తిరిగాం. కానీ మాకు అన్ని ఉండి కూడా ఈ రోజుని చాలా హీనంగా ఉంటున్నామండి. అది మాకు కావాలి. ఆ సంఘానికి గుడి మాకు అగ్నికుల శత్రులకే మాకు కావాలి సార్. మాకు మేము ఆ తల్లి మీద అది మేము కోరుకుంటలేదండి. యథావిధిగా మన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ బాగుండాలని కోరుకునే ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరుగుతుంది. మా ప్రతి అడుగులో మీరు మా గ్రామ ప్రజలు కూడా
న్యాయం ఎటువంటి ఉంది మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు మరియు రాజకీయ నాయకులు దీనికి సంబంధించిన అధికారులు దీన్ని స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారా ఈ అగ్నికోర శత్రువులకి ఇక్కడ నేను ఎరిగుండి కాడి నుంచి కూడా సమరం ఇక్కడే చేస్తారండి. గ్రామ పోతున్న అక్కడే వేస్తారు. గుడికాడ కూడా ఈ సంఘం తరపున కోర్టు ద్వారాగా వచ్చినప్పుడు కూడా గుడికాడ నేనే ఏటలు వేసానండి. ఇప్పటికీ కూడా నేనే వేస్తున్నానండి. మట్టిని చేస్తున్నాను సార్, 20 సంవత్సరాల మట్టిని చేస్తున్నాను. ఇంకా వేయలేదండి, మీరు వచ్చారు.